హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. అటెండర్ ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 8,329 ఉద్యోగాలు ఉన్నాయి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొద్ది వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ మనకు ఎస్ఎస్సి నుండి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఎంటీఎస్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దార్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు 8,329 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 27వ తేదీ నుండి స్టార్ట్ అయింది. 31 జూలై వరకు అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఫీజు పే చేయడానికి కూడా మనకు ఆ డేట్ వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. 31 జూలై వరకు అప్లై అయితే చేసుకోండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అక్టోబర్ ఆర్ నవంబర్లో కండక్ట్ చేస్తామని చెప్పి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దాదాపుగా 8,300 ఉద్యోగాలు అయితే మనకు ఇందులో భర్తీ చేస్తున్నారు. ఎంటీఎస్ వచ్చి 4,887 ఖాళీలు, హవాల్దార్ వచ్చి 3,439 ఉద్యోగాలు అయితే ఇందులో మనకు ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. సో దీంట్లో భాగంగా వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే కేవలం 10th అర్హతతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ మనకు సీజీఎల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన ఏజ్ చూసుకుంటే 18 to 27 అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్, ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి చాలా మంచి అవకాశం అండి. మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ జాబ్ అయితే ఇస్తున్నారు. తెలుగులోనే ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎస్ఎస్సికి సంబంధించిన ప్రతి ఎగ్జామ్ని మనకు సో ఇక్కడ మనము 1 time రిజిస్ట్రేషన్తో ఎస్ఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఫీజు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా అభ్యర్థులు 100 రూపీస్ ఫీజు అనేది పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే మనకు సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. తెలంగాణలో హైదరాబాదు, కరీంనగర్, వరంగల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మనకు సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు చూసుకుంటే న్యూమెరికల్ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ రీజనింగ్ అబిలిటీ ఉంటుంది అయితే ఉండడం అయితే జరుగుతుంది. 20 questions 60 marks అయితే ఉండడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ 25 questions 75 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ చూసుకుంటే 25 questions 75 marks. మనకు 45 minutes అనేది టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక్కో సెషన్కి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది అయిపోయిన తర్వాత మనకు హవాల్దార్ ఉద్యోగాలకు సంబంధించి అలాగే ఎంటీఎస్ సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో వాకింగ్ అయితే ఉండడం జరుగుతుంది. 1600 meters అనేది 15 minutesలో మేల్ అయితే నడవాల్సి అయితే ఉంటుంది. ఫిమేల్ అభ్యర్థులు 1 kilometer అనేది 20 minutes టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. 20 minutesలో ఇక్కడ మనకు వాకింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. పెద్ద కష్టం అయితే లేదు. సో నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. హైట్ చూసుకుంటే మేల్ అభ్యర్థులు 157.5 centimeter ఉండాలి. చెస్ట్ వచ్చి 81 centimeters ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 centimeter అనేది పెరగాలి. ఫీమేల్ అభ్యర్థులు 152 centimeters ఉండాలి. వెయిట్ వచ్చి 48 kgs అయితే ఉమెన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఇది మనకు ఎగ్జామ్ కండక్ట్ చేసి పీఈటీ, పిఎస్టీ కండక్ట్ చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేసి ఈ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ట్రై చేయండి. చాలా మంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలండి. మనకు స్టార్టింగ్ శాలరీనే 30,000 వరకు రావడం జరుగుతుంది. ఇతర అలవెన్స్లు అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో చాలా మంచి అవకాశం, యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లై లింకు, నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.